మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. బాన్స్వాడ నియోజకవర్గంలో రోజు రోజుకు కాంగ్రెస్ పుంజుకోవడం, బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ఖాళీ అవ్వడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి ఒకేసారి బీఆర్ఎస్ ఖాళీ కావడం, కాంగ్రెస్ లో ఎక్కువగా వలసలు వస్తున్నాయి అన్నట్టు వార్తలు బాగా జోరు అందుకున్నాయి. ఈ సమయంలోనే మొన్న 2 రోజుల క్రితం బాన్స్వాడ మున్సిపల్ కౌన్సిలర్లు వరుసగా ఒక 5 ఒకేసారి కాంగ్రెస్ లోకి చేరడం, నిన్న ఒక హైడ్రామా కొనసాగింది బాన్స్వాడలో. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనుకుంటుంది. అతి త్వరలో అవిశ్వాసం పెట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. నేటి పత్రికల్లోని విశ్లేషణలు చూద్దాం. డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ఇయాల 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్. జూన్ నెలాఖరులో ఆన్లైన్ లో పరీక్షలు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద పాత డిఎస్సి రద్దయింది. ఆ తర్వాత కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూన్ నెలాఖరులో ఆన్లైన్ లో పరీక్షలు అంటూ ఇక్కడ క్లియర్ గా చేసింది. పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. గత ఏడాది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రిలీజ్ చేసిన డిఎస్సి 2023 నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవి సేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,062 టీచర్ పోస్టులకి గురువారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. వీటికి జూన్ నెలాఖరులో ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. క్లారిటీగా ఎప్పుడేస్తున్నాం, ఎన్ని వేస్తున్నాం వివరంగా వేసింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్. ఇంతకు ముందు బీఆర్ఎస్ హయాంలో 5,000 పోస్టులు వేస్తాము, డేట్ మాత్రం ప్రకటించలే. త్వరలో కాక చివరికి 9 సంవత్సరాల పాలననే అయిపోయింది. కానీ డిఎస్సి అటు సాగలేదు, ఇటు సాగలేదు. ఎంపీ అభ్యర్థులు కావాలను, లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట. మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత. అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్. క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ. బీఆర్ఎస్ పరిస్థితి దయనీయం. ఉన్న కొద్ది మంది పక్కచూపులు, జంపింగ్లపై పార్టీల ఫోకస్. పట్టు సాధించేందుకు ప్రయత్నాలు. ఎంపీ అభ్యర్థులు కావాలను అంటూ వార్త ఇక్కడ. లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మెజార్టీ స్థానంలో ఆయా బలమైన క్యాండిడేట్లకు కొరత. ఆ పార్టీలకు బలమైనటువంటి క్యాండిడేట్లు లేరు అంటూ వార్త ఇది. అభ్యర్థులు డిసైడ్ చేయడంలో కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది అన్నట్టు ఒక వార్త. ఆ తర్వాత క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపిస్తున్న బీజేపీ పార్టీ. ఆ తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనంటే, పార్టీలో ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్లు పక్క చూపులు చూస్తున్నారు అంటూ వార్త ఇది. 2వ పేజీలోని వార్త. పార్టీల వారీగా స్ట్రాంగ్ లీడర్లు ఉన్న సీటు. బీజేపీ మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, చేవెళ్లే, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భువనగిరి. కాంగ్రెస్ కు జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం. ఈ పార్లమెంటు పరిధిలో బలమైనటువంటి క్యాండిడేట్లు ఉన్నారు అంటూ వార్త ఇది.
ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క కథ. పార్టీలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలు కొద్దిగా బలంగా ఉన్నాయి. ఆ 3 పార్టీలో ముగ్గురి కథ వేరువేరుగానే ఉంది అంటూ వార్త సారాంశం. ఓఆర్ఆర్ టోల్గేట్ టెండర్లపై ఎంక్వైరీ, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఆ టెండర్లతో ప్రభుత్వానికి రూపాయలు 15,000 కోట్ల నష్టం. అవకతవకలపై పూర్తి వివరాలివ్వండి. దర్యాప్తు సిబిఐగా మరో సంస్థకు అప్పగించాలా అనేది కేబినెట్ లో నిర్ణయిస్తాం. RRR వరకు హెచ్ఎండిఏ పరిధిని హెచ్ఎండిఏ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. టెండర్లలో ప్రభుత్వానికి 15,000 కోట్ల నష్టం జరిగింది అంటూ వార్త. దర్యాప్తులో సిబిఐకి నిర్ణయించాలా లేదా అనేది క్యాబినెట్ లో నిర్ణయిస్తాం అంటూ వార్త ఇది. RRR వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించండి అంటూ వార్త ఇది. హెచ్ఎండిఏ భూములకు రక్షిస్తాం అంటూ వార్త. బీజేపీలోకి నాగల్ కర్నూల్ ఎంపీ అమిత్ షా సమీక్షంలో నేడు పార్టీలోకి రాములు, ఆయన వెంట మరో 3 ముఖ్య నేతలు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాక్ అనుకున్నాము మనం. తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అతి త్వరలో కాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అనే నామరూపం లేకుండా పోతున్నది. 9 సంవత్సరాల పాలనలో ప్రజలు హరిగోసపడ్డరు. ప్రజల యొక్క రక్త మాంసాలు తాగి పీల్చి పిప్పి చేసిండు. ఆ పార్టీలో మిగిలేది కేవలం 4 నుంచి 9 మంది మాత్రమే మిగులుతారు. మిగతా 30 మంది మొత్తం జంపింగ్ జపాంగ్ అని అనుకుంటున్నారట అని ప్రజలు అనుకుంటున్నారు. హెచ్ఎండిఏలో ఫైల్ గాయబ్, తనిఖీల్లో గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. రూల్స్ కు విరుద్ధంగా వెంచర్లు, బిల్డర్స్ లకు పర్మిషన్ ఇచ్చినట్టు నిర్ధారణ. మైత్రివనంలో హెడ్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు. ఏసీబీకి శివబాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీ. గతంలోనే ఫైళ్లు ఆటోలలో, ఆ తర్వాత బులోరో వెహికల్లలో తరలించిన విజువల్స్ కూడా మనం చూసినాం. ఆ ఫోటోలను కూడా మనం చూసినాం. ఎంత అవినీతిగా చేసిర్రంటే బీఆర్ఎస్ పాలనలో ఫైళ్లు మొత్తం మాయం చేసి పడేసిర్రు. మీరు అంత నిజాయితీగా చేసి ఫైళ్లు దొంగలించాల్సిన అవసరం మీకు లేదు. కానీ మీరు ఏదో తప్పు చేసిరు కాబట్టి రాత్రికి రాత్రే మీరు ఆటోలలో, బులోరో వెహికల్లలో ఫైళ్లు మాయం చేసిర్రు. శివబాలకృష్ణ ఆయన ఎంక్వైరీలో ఇంకా చాలా మంది ఉన్నారంట. దీంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళ పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి. అవి అన్ని అతి త్వరలో బయటపడతాయి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా. రాజేంద్ర నగర్ లో 10,000కు పైగా బస్తాల్లో నిల్వ. గోదాం సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు. స్టీమ్ రైస్ తెప్పించి పాలిష్ చేస్తున్నట్టు గుర్తింపు. దొడ్డు బియ్యాన్ని తీసుకొచ్చి వాటిని సన్న బియ్యంగా చేసి మార్కెట్లో రకరకాల పేర్లు పెట్టి, బ్రాండ్ల పేర్లు పెట్టి అమ్ముతున్న దుండగులు. నిన్న విజిలెన్స్ అధికారులు 10,000కు పైగా బస్తాలను రాజేంద్ర నగర్ లో పట్టుకోవడం జరిగింది. అక్కడనే కాకుండా ఇది ఒక పెద్ద ముఠాలాగా తయారైంది. నిజామాబాద్ జిల్లాలో కూడా బోధన్ చుట్టుపక్కల, ఆ తర్వాత బాన్స్వాడ నియోజకవర్గం దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి వర్ణి, రుద్రూర్ ఈ ఏరియాలలో కూడా మొన్నటి వరకు పెద్ద ఈ బియ్యం దందనే బాగా ఎక్కువగా జరుగుతుంది అన్నట్టు విజిలెన్స్ అధికారులు మొన్న కూడా తనిఖీలు చేపట్టారు. ఇక్కడ కూడా
ఈ దొడ్డు బియ్యం అంటే రాష్ట్రంలో ఇచ్చేటటువంటి బియ్యం కూడా వీటిని సరఫరా చేసి వీటిని కూడా పాలిష్ చేసి రకరకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్ లోకి అమ్ముతున్నట్టు విజిలెన్స్ ఆఫీసర్లు గుర్తించారు. 4వ పేజీలోని వార్త ఇది. హిమాచల్ ప్రదేశ్ లో హై డ్రామా, కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కిన సుఖు సర్కార్ అంటూ వార్త ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బహిష్కరించి అసెంబ్లీలో బడ్జెట్ కు ఆమోదం. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ తో మైనార్టీల్లో పడ్డ ప్రభుత్వం. బలపరీక్షను ఎదుర్కోవాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్. ఎమ్మెల్యేల బహిష్కరణతో జాగ్రత్త పడ్డ కాంగ్రెస్ అంటూ 9వ పేజీలోని వార్త ఇది. హిమాచల్ ప్రదేశ్ లో పెద్ద హైడ్రామానే జరిగింది. కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కిన సుఖు సర్కార్ అంటూ వార్త ఇక్కడ. బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించి అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ తో మైనారిటీ పడ్డ ప్రభుత్వం. బల పరీక్షను ఎదుర్కోవాలంటూ ప్రతిపక్ష బీజేపీ డ్రామా అంటూ 9వ పేజీలోని వార్త ఇది కూడా. రాష్ట్రంలోనూ హిమాచల్ పరిస్థితే. లోక్సభ ఎన్నికల తర్వాత అనూహ్య మార్పులు. లక్ష్మణ్. తుమ్మితే ఊడిపోయే కుక్కల కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్. ఇంతకు ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఒక 20 మాట్లాడారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేపో మాపో కూలిపోతుంది, ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళా కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది అని అంటూ ఒక దుష్ప్రచారం చేసిర్రు. ఇప్పుడు అదే బాటలో లక్ష్మణ్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ బంద్ చేసింది, ఇప్పుడు బీజేపీ స్టార్ట్ చేసింది ఆ వాయిస్ ని. ప్రజలలో ఏదో ఒక మాట చెప్పి వదిలేయడం ప్రజల చర్చల్లోకి వస్తదన్నట్టు వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చురుకైనటువంటి ప్రజలు. ఇక్కడ తెలంగాణ ప్రజానికం చైతన్యవంతమైన ప్రజానికం. ఇప్పుడున్న పాలన ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా చెప్తుంది. ప్రజల కోసమే చేసేటటువంటి పాలన ప్రజాపాలన అని రేవంత్ రెడ్డికి గట్టిగా చెప్తున్నాడు. అయినా ప్రజలు సంతోషంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి టైంలోనే బీఆర్ఎస్ ఇదే వాయిస్ ని తీసుకొచ్చింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే రాగాని మళ్ళా బీజేపీ ఎత్తుకున్నది. దీని పరిస్థితి ఏమైతుందో ప్రజలే నిర్ణయిస్తారు. డేంజర్ కెమికల్లతో అల్లం వెల్లుల్లి 700 కిలోలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. బేగంపేట్ అడ్డాగా దందా. కుళ్ళిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారీ. రంగు వాసన కోసం కెమికల్స్ మిక్సింగ్. దక్కన్ ట్రేడర్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సప్లైర్ 4 అరెస్టు. ఎంత కేటుగాళ్ళు, ఎంత మాయగాళ్ళు ఉన్నారంటే కల్తీగాళ్ళు. తినే ఫుడ్ లో అంటే మనం కూరలలో వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాడికెళ్ళి కల్తీగా మార్చేస్తున్నారు. ఇలాంటి కల్తీగాళ్ల పైన తెలంగాణ రాష్ట్రంలో ఉక్కుపాదం మోపాలని ప్రజలందరూ అనుకుంటున్నారు. అలాగే కాకుండా కొన్ని జిల్లాల్లో నిన్న బాన్స్వాడలో కూడా ఒక ఘటన మనం చూసాము. జంతువుల కలేబరాలతో నకిలీ వంట నూనెలు తయారు చేస్తున్నటువంటి ముఠాని పట్టుకున్నారు ఇక్కడ బాన్స్వాడలో. నిన్న ఆ సంఘటన అక్కడ జరిగింది. బేగంపేటలో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా వరుసగా ఒక వారం రోజుల నుంచి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి దొడ్డు బియ్యాన్ని కాస్త సన్నగా మార్చి కేటుగాళ్ళు ఈ దందాలకు పాల్పడుతున్నారు. వీళ్ళపైన విజిలెన్స్ అధికారులు, టాస్క్ ఫోర్స్ బలగాలు గట్టిగా ఒక నజరేయాలని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ నకిలీగాళ్ల పైన తెలంగాణ సర్కారు ఉక్కుపాదం పెట్టాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్న మాటలు. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి. సూర్యాపేట జిల్లా ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. 5
కూలీలు దుర్మరణం. సిద్దిపేట జిల్లాలో కారు బైక్ ఢీకొని మరో 3 మృతి అంటూ వార్త ఇది. పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీ 12 మంది మృతి అంటూ 9వ పేజీలోని కోట్లు. 6 జాతీయ పార్టీల ఆదాయం 3077 కోట్లు 5వ పేజీలోని వార్త ఇది. గుజరాత్ తీరంలో 3300 కిలోల డ్రగ్స్ సీజ్ అంటూ 9వ పేజీలోని వార్త. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. అఖిలేష్ యాదవ్ కు సిబిఐ సమాన్లు అంటూ 8వ పేజీలోని వార్త ఇది. నిజాలు తేలాలి, నీళ్లు రావాలి, ఎన్డీఎస్ఏ సిఫారసుకు అనుగుణంగా చర్యలు, ప్రాజెక్టు సందర్శనకు సౌకర్యాలు కల్పిస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి. 5వ పేజీలోని వార్త ఇది. 11,062 టీచర్ పోస్టులకు డిఎస్సి అంటూ వార్త ఇది. నేడు కొత్త నోటిఫికేషన్ విడుదల అంటూ వార్త వేసింది ఇక్కడ. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులు కలిపి జారీ, పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు, గత దరఖాస్తులన్నీ చెల్లుబాటు అంటూ వార్త ఇక్కడ. 6వ పేజీలోని మొత్తం వార్త ఇది. తొలి రోజే 19,000 మంది విద్యార్థుల గైర్హాజరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు డుమ్మా, నిమిషం నిబంధనతో భారీగా నష్టపోయిన విద్యార్థులు. నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం అంటూ 6వ పేజీలోని వార్త. నిజంగా ఒక్క నిమిషం లేట్ అయినా లోపలికి అనుమతించలేదు నిన్న ఇంటర్ బోర్డు. గైర్హాజరు నిన్న 19,000 మంది గైర్హాజరైనట్టు. ప్రైవేటు చికిత్స అంత ఖరీదేం అంటూ 8వ పేజీలోని వార్త ఇది. ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాల్లో వేర్వేరు ఛార్జీలు ఎందుకు? ధరలను ప్రామాణీకరించండి లేదా సిజిహెచ్ఎస్ రేట్లు అమలు చేస్తాం, కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ అంటూ 8వ పేజీలోని వార్త ఇది. ఫ్రీ బస్ కు మరో ఆటో డ్రైవర్ బలి అంటూ 10వ పేజీలోని వార్త ఇది. రైల్వేల్లో సమ్మె సైరన్. మే 1 నుంచి నిరవధిక సమ్మెలోకి కార్మికులు. పాత పెన్షన్ అమలుకు డిమాండ్. ఎస్సీఆర్ మజూర్ యూనియన్ వెల్లడి అంటూ 11వ పేజీలోని వార్త ఇది. 2029 నుంచి జమినీ ఎన్నికలు ప్రతిపాదించనున్న లా కమిషన్. ఏకకాల ఎన్నికలపై రాజ్యాంగంలో కొత్త చాప్టర్ చేసే యోచన అంటూ 8వ పేజీలోని వార్త. ఇప్పుడు 2029 నుంచి జమినీ ఎన్నికలు ఉంటాయి అన్నట్టు 8వ పేజీలోని వార్త ఇస్తుంది. ఇక ఇక్కడ అల్లోల అగ్రజునికి అశ్రునివ్వాలి అంటూ పెద్ద యాడ్ వేసింది ఇక్కడ. నమస్తే తెలంగాణ పత్రికలో వార్తలు తక్కువైపోయింది, అడ్వర్టైజ్లు ఎక్కువైపోయింది. నమస్తే తెలంగాణ పత్రికల్లో 2 వచ్చినాయి మెయిన్ పత్రికలు. సగం దాంట్లో కవర్ చేసి సగం దీంట్లో కవర్ చేసింది. కరీంనగర్ లో పోలీసు రాజ్యం. ఒకే రోజు 3 బీఆర్ఎస్ నాయకులు అరెస్టు. అరెస్టులపై పోలీసులు అత్యుత్సాహం. కార్పొరేటర్ల భర్తలపై తప్పుడు ఫిర్యాదులు. లోతైన విచారణ చేయకుండానే కేసులు. కోర్టు కేసు దాచి ఫిర్యాదు చేసిన వైనం. వాస్తవాలు తెలుసుకోకుండానే అరెస్టులు. న్యాయస్థానంలో పోలీసులకు ఎదురుదెబ్బ. కోర్టు ఆదేశాలతో విడుదలైన నేతలు అంటూ ఇక్కడ వార్త వేసుకున్నది నమస్తే తెలంగాణ పత్రిక. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. రేవంత్ అది నోరేనా? సీఎంగా ఉండి ఇదేం జుగుస్తా కరభాష అంటూ వార్త ఇక్కడ. మీడియాతో మాట్లాడుతున్న కడియం శ్రీహరి, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది. హిమాచల్లో హైడ్రామా. పతనం అంచున కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ 8వ పేజీలోని వార్త ఇది. రాష్ట్ర ప్రభుత్వంలో త్వరలో తిరుగుబాటు అంటూ 9వ పేజీలోని వార్త ఇది. దీంట్లో ఒక 2 వార్తలు, ఇంకో పేజీలో 2 వార్తలు. మొత్తం మీద నమస్తే తెలంగాణకు ఎలాంటి వార్తలు లేవు కాబట్టి ఏదో అరకొర వేసి అందులో 2 వేసుకొని అడ్వర్టైజ్ల కోసమే వేసుకున్నట్టు ఈ పత్రిక చూస్తున్నారు. ఇందులో పతాంజలి అడ్వర్టైజ్. మొత్తం మీద మళ్ళీ అదే నిన్నట్లాగానే నమస్తే తెలంగాణ పత్రికకు ఎలాంటి వార్తలు లేవు, ఒక సబ్జెక్టు లేదు, ఒక పాడు లేదు, ఏం వార్త లేవు. అరొకర వార్తలతోనే సరిపెట్టుకుంటున్నది
దొరసాని. కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.